భారతీయ జనతా పార్టీ మోడీ ఏజెంట్ మందకృష్ణ, ఇది ప్రధానంగా మీ మీద బ్రిటిష్ ఏజెంట్ అంబేద్కర్ అని కూడా అన్నారు ఆ రోజుల్లో. ఆయన బ్రిటిష్ ఏజెంటా? బ్రిటిష్ ఏజెంటు అంబేద్కర్ అని ఆనాడు అన్నారు. ఎందుకు అన్నారు? ఇక్కడ అగ్రకులాలందరూ ప్రాతినిధ్యాన్ని అడ్డపడుతుంటే బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన సమయం కమిషన్ ఈయన స్వాగతించడం వల్ల బ్రిటిష్ ప్రభుత్వానికి ఈయన దగ్గర అయిపోయాడు. ఓకే, దగ్గర అయిపోయాడు. కమ్యూనల్ అవార్డు బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పించుకొని తెచ్చుకోగలిగాడు, మాకు హక్కులు కావాలని చెప్పి. అప్పుడు దేశంలో ఉన్న వాళ్ళు చాలామంది ఏమన్నారు? అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అన్నారు. అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అని ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటే, అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అని మీరు ఒప్పుకుంటే, నేను బీజేపీ వాళ్ళ ఏజెంట్ అని ఒప్పుకుంటా. నాకు బీజేపీ ఎందుకు ఇంత డిలే చేసిందంటారు మోడీ గవర్నమెంట్? ఎవరు? 9 సంవత్సరాలు ఆలస్యం చేసి కరెక్ట్గా ఎలక్షన్ ముందు ఎందుకు చేసిందంటారు? కాంగ్రెస్ కంటే బెటర్ కదా. కాంగ్రెస్ 10 ఏళ్ళ నుండి వర్గీకరణ చేస్తామని చెప్పి మోసం చేసింది కదా. వాళ్ళ మోసానికి నిరసనే కదా మా పిల్లలు పోయి గాంధీ భవన్ దగ్గర పెట్టిన రోజులు, మా పిల్లలు చచ్చిపోయిన రోజులు ఉన్నది. వాళ్ళ మోసానికి నిరసనగా కదా మా పిల్లలు అసెంబ్లీ గోడలెక్కి గోడలు కూల్చిన రోజులు ఉన్నాయి. మేము జైలుకి వెళ్ళిన, మా పిల్లలు జైలుకి వెళ్ళిన రోజులు ఉన్నాయి కదా. నేను అంటున్నాను, బీజేపీ చేస్తా అని చెప్పి లాస్ట్ నిమిషంలో ప్రధానమంత్రి వచ్చి చూడడం వల్ల మా పరిస్థితి ఖచ్చితంగా అర్థమైంది కదా. అప్పటికి ప్రధానమంత్రి చిత్తశుద్ధి నిజంగానే ఉండేనా మోడీకి? మీరు అబ్జర్వ్ చేసిన ప్రకారం మిమ్మల్ని ఆ పరేడ్ గ్రౌండ్ సభలో కౌగిలించుకున్నారు, చాలా దగ్గర నుంచి మందకృష్ణ బాధగా నాకు అర్థమైందన్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పటి నుంచి నిజంగా కమిట్మెంట్ కనిపించిందా? ఎలక్షన్ దానికి సంబంధించి అనిపించిందా? 100,000 రేట్లు ఆయనలో కమిట్మెంటే నేను చూసాను. ఆ కమిట్మెంట్కి అనుగుణంగానే తన కార్యాచరణ రూపొందించిండు. తన కార్యాచరణ రూపొందించడం వల్ల జరిగిన పరిణామాల్లోనే ముందుకు సాగింది వర్గీకరణ అంశం. ఇది నేను ఒప్పుకుంటున్నాను.